హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి పొదరిలో ఈరోజు లాగా వచ్చేసి సర్వపిండి పెడుతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, క్రిస్పీగా. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చాలా హెల్దీ సర్వపిండి అనమాట. అయితే జొన్నపిండి 1 కిలోన్నర జొన్నపిండి తీసుకున్నా. మొత్తం జొన్నలతో పట్టించిన పిండి. జొన్నపిండి తీసుకొని 1/4 కిలో పల్లీలు చిన్న మంట మీద మంచి ఇట్లా వేయించుకోవాలన్నమాట. పొట్టు అంతా ఊసిపోయేటట్టు వేయించుకోవాలి. తర్వాత అవి చల్లగా అయిన తర్వాత పొట్టు అంతా తీసేసుకొని పలుకులు పలుకులు చేసుకొని వేసుకోవాలి. ఒక 2 గంటలు శనగపప్పు పెసరపప్పు 100 గ్రాములు 100 గ్రాములు నానబెట్టి పెట్టుకోవాలి. అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక ఒక 7-8 పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. 2 పెద్ద ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ షాపర్ ఉంటుంది కదా, షాప్ చేసి పెట్టుకోవాలన్నమాట సన్నగా. తర్వాత పసుపు వేసుకోవాలి 1/2 స్పూను. ఉప్పు వేసుకోవాలి తగినంత. కొంచెం ఎండుకారం కూడా వేసుకోవాలన్నమాట. 2 పచ్చికారం ఎండుకారం వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది, చూడడానికి పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. అయితే తర్వాత వచ్చేసి ఇంకా 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే నువ్వులు వేయడం మర్చిపోయినా నేను, మళ్ళీ నువ్వులు చూపిస్తున్నా చూడండి. మళ్ళీ 100 గ్రాములు నువ్వులు వేయించి వేసుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా లైట్గా చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలి. వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పిండిలో మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి. జొన్నపిండి కదా, బియ్యం పిండి అయితే వేడి నీళ్ళు అవసరం లేదు. జొన్నపిండి కాబట్టి ఇట్లా మనకు గిన్నెకైనా కడాయికైనా పెడితే ఇచ్చుకపోకుండా వస్తుంది అనమాట. బాగా వేడిగా ఉండాలి నీళ్ళు. వేడి నీళ్ళు పోసుకొని కొంచెం ఇట్లా గంటతోటి కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెము వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిండి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మరీ గట్టిగా చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా 10 నిమిషాలు అది మంచిగా నానాలి. జొన్నపిండి కాబట్టి, బియ్యం పిండి అయితే అవసరం లేదు. 1 స్పూను నూనె వేసుకోవాలి కడాయిలో. కడాయిలో వేసుకొని ఇంకా 2 చపాతీలకు అయ్యేంత పిండి తీసుకోవాలి. చేతిలో తీసుకొని ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. చేసుకొని ఇట్లా చేయితోటి ఇట్లా అనుకున్న తర్వాత అందులో నూనె పోసుకున్నాం కదా కడాయిలో, చేయికి కొంచెం నూనె అంటించుకోవాలి, లేకపోతే చేతికి అంటుతుంది. చేతికి అంటకుండా కడాయికి మంచిగా ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా పల్సగా ఒత్తాలి. మందం ఉంటే జొన్నపిండి కదా, మోషన్స్ ఇట్లా అవుతాయి అన్నమాట పడని వాళ్ళకు. మంచిగా పల్సగా ఒత్తుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. అన్నీ వేసినాం కాబట్టి శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, నువ్వులు, ఉల్లిగడ్డ అవన్నీ వేసినాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో అయితే స్పెషల్ అనమాట సర్వపిండి. సర్వపిండి ఎక్కడ చేస్తారంటే తెలంగాణలోనే చేస్తారు. అంత బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మొత్తం పల్సగా ఒత్తుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టాలి. మూత పెట్టకపోతే పైన పేలిపోతుంది అనమాట, తెల్లగా అయిపోతుంది. పేలిపోతుంది అంటే తెల్లగా అవుతుంది అనమాట. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయినాక ఇంకా మూత తీసేసుకోవాలి. మూత తీసేసి పక్కకు పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడకాలన్నమాట. ఉడికితే మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోలేగా. ఇట్లా చల్లగా అయినాక తీస్తే ఇట్లా మంచిగా దేనికి దానికి రొట్టెల్లాగా వస్తాయి అన్నట్టు. తీసి ఇంకొక దానిలో పెట్టుకోవాలి. గిన్నెలు కూడా పెట్టినా చూడండి, ఇట్లా కన్నాలు పెట్టుకోవాలన్నమాట. కన్నాలు పెడితే పచ్చిగా లేకుండా మంచిగా కాలుతుంది. నేను కడాయిలల్లో గిన్నెలు కూడా పెట్టినా అనమాట. ఒక 2 గిన్నెలు 2 కడాయిలలో పెట్టినా చూడండి, ఎంత బాగా అనిపిస్తున్నాయి పల్లీలు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట సర్వపిండి అంటే. మా పిల్లలు అందరు తింటారు. చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచిగా వస్తుంది కడాయిలో పెడితే కూడా. గిన్నెలో పెట్టినా కానీ చాలా బాగా వస్తుంది. వేడి నీళ్ళు అయితే కంపల్సరీ పోసుకోవాలన్నమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.